నమస్కారం మిత్రులారా, బంధువులారా, సోదర సోదరీమణులారా. నా పుస్తక వాత్సల్యం గురించి చాలామందికి తెలుసు. అందులోనూ తేనిలోరే తెలుగు నాకు తొలి వెలుగు. తెలుగులోనే ఆలోచించి, ఆవేశించి, అన్వేషించి, అనునయించి, అభినయించి అలౌకికానందం పొందుతుంటాను. కొంతమంది మిత్రులు నా చిన్ననాటి స్నేహితులు. వారికి కూడాని తెలుగు ప్రేమ అనంతం, అమితం. కానీ సాహిత్యం చదివే అవకాశం మితం కావడం వల్ల ఆడియో ఫైల్స్ నేను చదివినవి లేక చదువుతున్నప్పటివి పెట్టమని సూచించడం జరిగింది. దాని ప్రకారం మనందరికీ సుపరిచితమైన వేమన పద్యాలతో దీనికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అభినందించగలరు. వేమన సాహిత్యం మనందరికీ శతక ప్రయోగంగానే తెలుసు. కానీ ఆయన సమాజంలోని చాలా పార్శ్వాలను స్పృశిస్తూ కొన్ని వేల పద్యాలు చెప్పారు. 20,000 పద్యాల పైచిలుకు అన్నది ఒక వాదన. నా దగ్గర 2,500 పద్యాల వేమన పద్యరత్నాకరం ఉంది. ఇది నవయుగ ప్రకాశకులు విజయవాడ వారి దగ్గర నుంచి ప్రకాశింపబడింది. మనకు తెలిసిన వేమన పద్యాలు చాలా మటుకు ఆటవిలతో ఉంటాయి. కానీ ఆయన కందం, తేటగీతి, సీజన్లో కూడా చెప్పారు. ఇవన్నీ కూడా అచ్చ తెలుగు పద్యాలు. విడదీసి చదివితే ఇప్పటికీ భావం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మళ్ళీ దానికి ప్రతిపదార్థం అవసరం లేదు. నా ఈ ప్రయత్నం రోజుకు 2 పద్యాలతో మొదలవుతోంది. మీ సలహాలు, సూచనలు సదా స్వాగతం. ఈ వేమన పాడ్కాస్ట్ ఇది తొలి మాట. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవమి, ఆదివారం నాడు రికార్డు చేయబడింది. సాధారణ శకం ప్రకారం నవంబర్ 10, 2024. నేను ప్రకాశకులు నవయుగ అని చెప్పానండి. ఇది నవరత్న బుక్ హౌస్ అండి. నవరత్న బుక్ హౌస్ వాళ్ళది వేమన పద్యరత్నాకరం. మొత్తం 2,500 పద్యాలు కొలేట్ చేశారు. దీంట్లో వివిధ విభాగాలు తీసుకున్నారు. దాంట్లో 34 విభాగాలు ఉన్నాయి. మనకి బాగా తెలిసినవి ప్లస్ తెలియనివి కూడా నేను తీసుకుందామనే ఉద్దేశంతో కొన్ని విభాగాల గురించి నేను ఎక్కువగా చెప్తానండి. దీంట్లో గురుభావ విభాగం, సజ్జన విభాగం, ధన విభాగం, మూర్ఖ విభాగం, దుర్జన విభాగం, యోగ విభాగం, ఆశపై వేమన భాష్యం, కర్మ విభాగం, మోహ విభాగం, ధైర్య విభాగం, నీతి విభాగం, లోక స్వభావ విభాగం, ఇలాగా కొన్ని విభాగాలు తీసుకుందాం. సో మొట్టమొదటిగా నేను తీసుకున్నది మూర్ఖ విభాగం. ఎందుకంటే బహుశా నేను ఇంకా విద్వాంసుడి స్థాయికి ఎలాగూ వెళ్ళలేదు కాబట్టి ఇది మనందరికీ కూడా ఒక దీనిగా ఉంటుందనే ఉద్దేశంతో మూర్ఖ విభాగం నుంచి మొదలెడుతున్నాను. తప్పుగా అనుకోవద్దు. ఇది నేనున్న పరిస్థితి కాబట్టి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ సజ్జనులే, వాళ్ళు నాకంటే బాగా తెలిసిన వాళ్ళే. కాకపోతే ఇది చూడగానే నాకు ఒకసారి చదవాలనిపించింది. ఎందుకంటే కొన్ని మనకు తెలిసిన పద్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది మొట్టమొదటి పద్యం చెప్తున్నానండి, మూర్ఖ విభాగం. మనందరికీ తెలిసిన ఒక పద్యంతో మొదలు పెడతానండి. ఇది మనకి జనరల్గా ఎలుక తోలును తెచ్చి అన్నట్టుగా తెలుసు. కానీ దీంట్లో ఆయన ఎలుగు తోలు తెచ్చి అని అన్నారు. ఎలుగు తోలు అంటే ఎలుగుబంటి తోలు అన్నమాట. ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుదికినా నలుపు నలుపేగా అని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఎంత తేట తెలుగో మీ అందరికీ తెలుసు. దీన్ని మళ్ళీ ఇంకోసారి భావం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా కూడా. సో మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నది ఎలుక తోలును తెచ్చని. సో ఎలుగు ఛందస్సు ప్రకారం కూడా పెద్ద తేడా ఏమి ఉండదు కాబట్టి, రెండూ నల్లగానే ఉంటాయి కూడా కాబట్టి దీన్ని అదే విధంగా తీసుకోవచ్చు. ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా కూడా దాన్ని నలుపుపోయి తెల్లగా మారదు. కొయ్యబొమ్మను కొట్టినా పలకదు, తిట్టినా పలకదు. అలాగే మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు అన్నది ఈ పద్యం యొక్క భావం. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడు అవగుణంబు మానలేడు,
బొగ్గు పాలకడుగ పోవునామలినంబు విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా చాలా తేట తెలుగండి, మీకు స్పష్టంగా అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికి. ఎంత చదువు చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా హీనుడనేవాడు తన అవగుణంబు మానలేడు, తన మూర్ఖపు బుద్ధి పోనించుకోలేడు. బొగ్గును తీసుకొచ్చి పాలతో గడుగుదామని ప్రయత్నిస్తే మాత్రం పాలు నల్లబడతాయి కానీ బొగ్గు ఏమన్నా తెల్లబడుతుందా అని ప్రశ్నిస్తున్నాడు వేమన మనల్ని. రోజుకి 2 పద్యాలు అన్నాను. ఈ 2 పద్యాలు మీకు నచ్చి ఉంటే, తర్వాత ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి సలహాలు, సూచనలు ఇవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్. అభినందనలు.